ఏంటమ్మా? నాకు కూడా గారి వస్తుందా? మామూలుగా అయితే రాదు. నేను కానీ ఒక వేళ కానీ వేశాను అనుకో వస్తుంది. నాకు కూడా నేర్పించవా? ఓ వెంటనే నేర్పిస్తాను. రేయ్, చిన్నపిల్ల దానికెందుకురా గారడి నేర్పించటం? పెద్దదానివి నువ్వు చిన్నపిల్లలాగా గౌనేసుకోగలింది దాన్ని నేర్పిస్తే తప్పొచ్చిందా? నేను గౌనేసుకోవట్లేట నీ మొఖం. నా ఒంటి మీదకి ఇది ఎట్టా వచ్చిందిరా? ఇప్పుడు చూసుకో. అది మరి చిన్నపిల్లను మాతో పెట్టుకోక వెళ్ళి వంట చేసి తప్ప. రేయ్, మాయదారి సచ్చినాడా, నీ మాయలతో సస్తున్నా కదరా. మనం వెళ్ళి గారడీ నేర్చుకున్నాం దా. పాపి, ఇవాళ నీకు కొత్త గారడీ విద్య నేర్పిస్తాను చూడు. సగం చెప్పి ఆపేసేవేంటి? పాపకేమైంది చెప్పు గురు. పాపకేమైందో చెప్పేవేంటి? ఎలుక, ఏనుగు, ఐదు, ఒంటె, ఓడ, ఔషధము. చెప్పమ్మా. కా ఏది చెప్పమ్మా. కా కా అంటే కళ్ళు. కా అంటే కనపడదు. నాకు కళ్ళు పోయాయిక. పాపకు కళ్ళు రావాలంటే ఆపరేషన్ చేయాలి. 50,000 ఖర్చు అవుతుందన్నాడు రా డాక్టర్. అందుకే ఈ పిసినారు పని. సారీ గురు, ఏదో తెలియకనేశాను. పర్లేదు, పద సెంట్రల్ ఆట పెడదాం. నా టోపీ నాకు ఇచ్చేమ్మా. నువ్వు బకరా ఒప్పుకో, నీ టోపీ నీకు ఇస్తాను. బకరా అంటే ఏంటి? గొర్రె. అవును నేను గొర్రెనే. మళ్ళీ మాట్లాడితే కొండ గొర్రెని. నా టోపీ నాకు ఇచ్చేమ్మా. వెరీ గుడ్, తెచ్చుకో. 2 బకరాలు వస్తున్నాయి. హలో. ఎవర్రా? హలో 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 హలో. హలో అంటే పలకరింపు, పొలం అంటే ఏంటి? పులకరింపు. ఎంతైనా కుర్రాళ్ళం కదా. మీరు కుర్రాళ్ళ? యా, నేను నవ యువకుణ్ణి, వీడు అర యువకుడు అంటే బాలుడు. వీళ్ళు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు కుర్రాళ్ళని నిరూపించుకోవాలి. ఎలా? అదిగో ఆ మలుపు అవతల ఓ చింత చెట్టు ఉంది. అక్కడి దాకా పరిగెత్తుకెళ్ళి సరిగ్గా 5 నిమిషాల్లో తిరిగి రావాలి. వస్తాం. ఎంత పందెం? 500. ఇదిగో ఈ పందాలు జోదాలు మన ఒంటికి సరిపడవు. పద. కాదు గురు, ఆ 500 వస్తే మన 50,000 లిపి కొంత నిండుతుంది కదా. గ్యారంటీగా గెలుస్తాం. అయితే కరెక్టే. ఓకే ఓకే, అయితే పరిగెత్తండి. 1 2 3. మీరు చింత చెట్టు దాకా వెళ్ళొచ్చారని నాకు నమ్మకం ఏంటి? మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తే? అందుకని ఆ చిన్న పని చేయండి. ఆ చెట్టు దగ్గర ఏదో ఒక వస్తువు పెట్టండి. ఏ వస్తువు పెడతారు? దీన్ని నా కొమ్మకు తగిలించరండి. ఓకే రెడీ? రెడీ. 1 2 3. ఎక్కడో ఏంట్రా? మన దొరికావా? పేక పిసికేస్తారు. పరిగెత్తా.
అమ్మా జీపులో పిల్ల టాపు లేపేసిందిరా. నేనే మాయలో అనుకుంటే నన్నే బ్రుడి కొట్టించింది. ఇదేవత్రా బాబు. బహుశా మాయ లేడే ఉంటుంది. అవునరా, ఆ, అసలు ఈ పందెం ఐడియా ఇచ్చింది నువ్వే కదా? నేనే. అమ్మాయి శ్రీ ఇలారా. వా డాడీ? భిక్షాపతి నీకు తెలుసు కదా? భిక్షాపద ఏం చేస్తుంటాడు? భిక్షం ఎత్తుకుంటాడా? అవునమ్మా, అడొక్క తింటుంటాడు. పిచ్చి తల్లి, పేరుకు భిక్షాపతి అయినా ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఓహో. మన అంతస్తు తగినవాడు. చూడు, వాళ్ళ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ముచ్చట పడుతున్నాడమ్మా. కోర్టు ఉండడం పెళ్లికి క్వాలిఫికేషన్ కాదు డాడీ. ముచ్చట పట్ట వాడిష్టం, పడమను. కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. అన్నావా? ఆ మాట అన్నావా? తండ్రిని ఎదిరించింది. అంకుల్, నల్ల బక్రా వచ్చింది. అది నల్ల బకరా కదమ్మా, నల్ల చింతపండు. రావోయ్ రా, రావోయ్ తండ్రి రా. మీ నాన్న బాగున్నాడా? ఆయన బాగుంటే నాకు ఈ పేచెందుకు వస్తుంది? అదే నిజమే. డాడీ, ఈ నల్ల బక్రా నాకు వదిలేసి వెళ్ళిపో. అలాగేనమ్మా, అయిపోయాడు వీడు. అప్పుడే పోనాంకల్. శాంతి, ఏంటిది? పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? లవ్వు. అంటే ప్రేమ. అంటే లవ్వు. చూసావా, నీకు లవ్ అంటే ఏంటో తెలీదు, నాకు తెలీదు. లైఫ్ లో ఫైల్లోకి రావాలంటే 3 సూత్రాలున్నాయి. ఏంటో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ప్రతి విషయంలోనూ 3 ప్రశ్నలు వేసుకుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలా తెలుసుకో, అప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుందాం. సరే 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 సరే. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓ సిద్ధేనా? బాగుంది బాగుంది. నువ్వా డాడీ పొద్దున్నే బ్యాడ్ పేచ్చు? సరిగా నాన్న, ఏంటి చూస్తున్నా? ఎందుకు, ఏమిటి, ఎలా. అదేంట్రా? గొప్పలు అయిపోవటానికి దొడ్డి దారి కలిపి పెడతానా? ఇప్పుడు ఈ తాడు ఇక్కడ ఎందుకుంది, ఇది ఏమిటి, దీన్ని తెలుసుకోవటం ఎలా. ఈ విషయాలు తెలుసుకుంటే గొప్పలు అయిపోతుంది డాడీ. ఎన్ని తిరుగుతాంట్లో నాన్న తండ్రి, నిన్నిట్లా చూస్తుంటే తెగ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. కాకి పిల్ల కాకి ముద్దు మరి. పక్కటిచ్చుక. పంది పిల్ల కూడా పందికి ముద్దే కదా. చాలా. అబ్బో, ఏంట్రా ఇది? ఏంటిది? మనిషి నల్లగా ఉండొచ్చు కానీ మరి ఇంత నలుపా? మరి నీ కలరా చిచ్చి. అది జరగండి డాడీ. ఇప్పుడు ఇది ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుందాం పద. నాకు పని ఉంది, నువ్వే తెలుసుకో. మరి అంతే, కొన్ని విషయాలు అంత తేలిక తీర్చి పడేయకూడదు డాడీ. దీని వెనకాల వెళ్తే మనకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి. రా పదం. సరే పద, ఎందుకని మనకు కమాన్ 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 కమాన్. ఏమైంది డాడీ? సరే పల్లం. డాడీ, మనకు బంగారు గనులు దొరుకుతాయేమో. చూసుకుంటావరా? వెనక్కు చూస్తే ముందు ఎలా కనిపిస్తుంది? పొలమే. మధ్యలో ఈ చెత్త ఒకటి. ఓ సరే, హెల్ప్ హెల్ప్. థ్యాంక్స్ డాడీ. కొంచెం వంగు వంగు చెప్తానా? పొట్టకు వచ్చే పుట్టోడు కదా, ఇక్కడ పాపిస్ తెలివితేటలే వస్తాయి. అబ్బో, చాలు చాలే వంగు. అబ్బో తంతున్నావరా నాయన. అబ్బో, థ్యాంక్స్ డాడీ. డాడీ అంటే ఇలా ఉండాలి. డాడీ వచ్చేటా. డాడీ, లోపల మనుళ్ళు మాణిక్యాలు ఉంటే చూసి భయపడకే. నీకు అసలే డబ్బంటే తొందర ఎక్కువ. జాగ్రత్త అన్నాడు. నన్ను చూచి నేర్చుకో. అమ్మయ్యా.
అబ్బో. ఏంటిది ఇలా అయింది? ఏమకు? ఏమిటి? ఎలా? ఉండు డాడీ. ఎలా? అదే మరి తొందర అంటే ఆ, మనం ఇక్కడికి రాబట్టే కదా ఇక్కడ ఒక బాంబు ఉంటదని, అది పేల్తదని, అది పేల్తే ఇదిగో మనం ఇలా అవుతామని తెలిసింది.